హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మళ్ళీ షాపింగ్ వ్లాగ్ అండి శిల్పారామంలో. సో శిల్పారామంలో సంక్రాంతికి మంచిగా సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ వ్లాగ్ కవర్ చేసి మీకు ఎగ్జిబిషన్కి ఇక్కడికి షాపింగ్కి డిఫరెన్స్ రేట్స్ ఎంత ఉన్నాయో చూపిద్దామని చెప్పి నేను ఇక్కడికి వచ్చేసాను. సో సంక్రాంతి రోజు వ్లాగ్ స్టార్ట్ అవుతుంది, సంక్రాంతికి ఇక్కడ సంబరాలు స్టార్ట్ అవుతాయండి. 1 మంత్ కంప్లీట్ 1 మంత్ వరకు ఇక్కడ స్టాల్స్ అన్నీ సేల్స్ అన్నీ ఉంటాయి. సో 1 మంత్లో మీకు ఎప్పుడు కావాలన్నా అప్పుడు వచ్చి కొనుక్కోవచ్చు అనమాట. సో వ్లాగ్ చూసేద్దామండి ఇంకా మనము. అండ్ నేను రేట్స్ కూడా కొన్ని డిస్ప్లే చేస్తున్నానండి స్క్రీన్ మీద. సో మనకి ఏంటి అంటే ఎగ్జిబిషన్కి, నాంపల్లి ఎగ్జిబిషన్కి ఇక్కడికి రేట్ డిఫరెన్స్ ఎంత ఉందో అర్థమవుతుంది అని. అండ్ నెక్స్ట్ పాయింట్, నేను కొంతమంది ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నప్పుడు కొంతమంది స్టాల్స్లో వాళ్ళు అసలు వీడియో తీయడానికి ఒప్పుకోలేదు. సో ఎందుకు అని అడిగితే వాళ్ళు మేము ఒక రేట్ చెప్తున్నాము, మీరు యూట్యూబ్లో ఇంకొక రేట్ చెప్తున్నారు, సో మాకు కస్టమర్స్ రావట్లేదు అని చెప్పారనమాట. సో అందుకే నేను వాళ్ళ వాయిస్లోనే వీడియో మీకు లైవ్గా పెట్టాను రేట్ అడుగుతున్నప్పుడు. సో ఇది రేట్ ఎంత అని అడిగినప్పుడు వాళ్ళ వాయిస్లోనే రేట్ ఎంత ఉందో మీకు వినిపించేలాగా పెట్టి నేను స్క్రీన్ మీద ప్రైస్ డిస్ప్లే చేస్తున్నాను. సో దాన్ని బట్టి మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చండి, ఎగ్జిబిషన్ బెటరా ఇది బెటరా. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ బార్గెన్ కూడా చేయొచ్చు. సో బార్గెన్ కూడా చాలానే తగ్గిస్తున్నారు రేటు. అక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్లో ఎలా తగ్గిస్తున్నారో మనకి శిల్పారామంలో కూడా ఆల్మోస్ట్ రేట్స్ బాగానే తగ్గిస్తున్నారండి. సో ఇంకా ఫస్ట్ స్టాల్ మనం వచ్చేసరికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఇవి ఉన్నాయి, లైక్ కలంకారీ కాటన్ శారీస్, సిల్క్ మిక్స్ శారీస్ ఇలా ఉన్నాయి. సో ఇందాక మీకు రేట్ డిస్ప్లే చేశాను కదండి. సో ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం మనము. అండ్ ఇక్కడ జస్ట్ శారీస్ అని కాదండి, శారీస్ కానీ చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కానీ లైక్ కలంకారీ కుర్తీస్ కానీ, అండ్ చిన్నపిల్లలకి బాయ్స్కి కూడా కుర్తా సెట్స్ ఉంటాయండి. కుర్తా సెట్స్, గర్ల్స్కి ఫ్రాక్స్, కలంకారీ ఫ్రాక్స్, ఇలా అన్ని వెరైటీస్ ఉన్నాయండి. చూడిదార్ సెట్స్, సల్వార్ సెట్స్, లాంగ్ ఫ్రాక్స్, ప్యాంట్స్, జ్యువెలరీ, ఎవ్రీథింగ్, హ్యాండ్ క్రాఫ్ట్స్ ఐటమ్స్. సో శిల్పారామంలో ఇలా చిన్నపిల్లల డ్రెస్సులు మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నాయి కదా, ఇలా చిన్నపిల్లలకి డ్రెస్సులు కూడా ఉంటాయండి. లైక్ పార్టీ వేర్ కానీ, కుర్తాస్ కానీ, ఏదైనా ఉంటుందండి. మనకు నాంపల్లి ఎగ్జిబిషన్లో ఎలా ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటాయి. రేట్స్ కూడా ఆల్మోస్ట్ సేమే ఉన్నాయండి. ఇంకా మనం బార్గెన్ చేసేదాన్ని బట్టి మనకి ప్రైస్ తగ్గుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఒక స్టాల్లో ఒక అతను వీడియో తీయొద్దు అని ఒప్పుకోలేదు. అండ్ ఎందుకు అన్నది మీరు ఆయన వాయిస్లోనే వినండి, ఎందుకు వీడియో వద్దంటున్నాడు అన్నది నేను మీకు ఇప్పుడు లైవ్గా వినిపిస్తాను. సో వినండి ఆయన వాయిస్. మా యూట్యూబ్లో పెట్టొద్దా? పెట్టండి. మీరు వాయిస్ రికార్డ్ పెట్టి ఏమేమో చెప్తా అంటే పెట్టొద్దు అంటారు. ఏం చెప్పండి, మేము ఓన్లీ మ్యూజిక్. విన్నారు కదండి ఆయన ఏమన్నాడు. సో మ్యాక్సిమం ఇలాగే అండి, చాలామంది స్టాల్స్లో ఒప్పుకోలేదు వీడియో తీయడానికి. సో అందుకే నేను మీకోసమని ఇలా వాళ్ళ వాయిస్లోనే వినిపించాలి అని నేను మీకు కాస్ట్ వాళ్ళ వాయిస్లోనే వినిపిస్తున్నాను. ఇదెంత? ఇది 350 ఒక పెయిరా? 1 2 3 350. కొంచెం కాంట్రాస్ట్ ఉంటుంది అంతే. ఇది ఎగ్జాక్ట్
స్క్వేర్ షేప్ స్క్వేర్ ఉంది కదా, ఈ రౌండ్ పెద్దగా ఉంది. సో ఇదండి మా వ్లాగర్స్ కష్టాలు. సో వీడియో జస్ట్ షూట్ చేయడం, ఎడిట్ చేయడం, పెట్టేయడం అంత ఈజీ అనుకుంటారు చాలామంది. బట్ అనుకున్నంత ఈజీ అయితే కాదండి వీడియో షూట్ చేయడము. సో నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఇలా చెక్క బొమ్మలు ఉంటాయి కదండి. శిల్పారామం అంటేనే ఫేమస్ ఇలాంటి బొమ్మలకి. సో అందుకే సాంగ్ కూడా ఉంటుంది శిల్పారామంకి, హస్తకళల గ్రామం మన శిల్పారామం అని. సో చెక్క బొమ్మలకి ఫేమసే శిల్పారామము. సో ఇలాంటి కళలని ప్రదర్శించడానికే అసలు ఇది స్టార్ట్ చేశారనమాట. సో నెక్స్ట్ అక్కడ షాపింగ్ అయిపోయాక మీది ఫుడ్ స్టాల్స్ ఉంటాయండి. సో మీకు కావాల్సిన ఫుడ్ తినేసి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బాందిని చున్నీస్ ఉన్నాయి. బాందిని చున్నీస్ మనకి జరీ వర్క్ వచ్చినవి లేదా జస్ట్ బూటాస్ వచ్చినవి, అండ్ బాందిని డ్రెస్ మెటీరియల్స్, బాందిని శారీస్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. సో మీరు మెల్లిగా చూసుకుంటూ వెళ్ళొచ్చు. మీకు బాందిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఏదో ఒక షాపింగ్ అయితే చెయ్యండి ఇక్కడ. ఎందుకంటే అక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ సేమ్ రేట్సే ఉన్నాయి బాందిని. అమ్మా ये कितना है अंकल जी? ये वाला 12 पीस, बॉटम चुन्नी 2 है, बॉटम चुन्नी 3 पीस, टॉप बॉटम चुन्नी 3 पीस. वो सब साड़ी है ना? इन्हें हल्दी ना उलन में पीले सुंदर. గ్రీన్ ది చూడు మమ్మీ, గ్రీన్ గ్రీన్. ఈ గ్రీన్ ఎంత అంటే అదేంటి? ప్యాచ్ వర్క్ అది. ఇది 850యా? ఓకే. అది ప్యాచ్ వల్ల కాస్ట్ లైన్ అయితే మీకు అంత పడుతుంది. ఇది ప్యాచ్ లాగా అనిపించలేదు దూరం నుంచి. బాగుంది కానీ. ఎంతకు తెచ్చినా మనం? भैया ये कितना है? 2005 వైట్ वाला. ओ इवన్నీ 25 अंట. क्यों उतना रेट है? ये साड़ी कितना है? ये साड़ी है ना 2000 అంట. అండ్ ఇక్కడ ఈ స్టాల్లో అండి చిన్నపిల్లలకి కలంకారీ ఫ్రాక్స్ ఉన్నాయి, అండ్ టాప్ అండ్ బాటమ్ సెట్స్ కూడా ఉన్నాయి. చూడండి పైన హ్యాంగ్ చేశారు, చాలా క్యూట్గా ఉన్నాయండి. బట్ శిల్పారామం వస్తే మాత్రం తప్పకుండా చిన్నపిల్లలకి కలంకారీ షాపింగ్ చేసుకొని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసరికి మనకి ఇలా శారీస్ ఉన్నాయి, లైక్ బ్లాక్ ప్రింట్ శారీస్ అంటే ఇవి శారీస్, డ్రెస్సెస్ అన్నీ. ఎన్ని ఉంటాయి ఇందులో? 250 గ్రామ్స్ అంట, 200 అంట. స్మెల్ ఉంటాయా? శాండల్ అంట, శాండిల్, గంధం వాసన. అదే తీసు.
ఓపెన్ చేయి. ఇదెంత బాబు? ఇదెంత? 550. ఎల్లో బ్లాక్ బాగుంది. ఇది కూడా బాగుంది. ఎల్లో బ్లాక్ కచ్చి బ్లౌజ్లో అంతా వర్క్. పర్పుల్ది చూడు. కచ్ వర్క్లో వేరే కలర్స్. కచ్ వర్క్ అదే ఎంత అంటున్నా? 1000 రూపాయలు. టాప్ 3000 సెట్ 2700. టాప్కి బార్డర్ ఉందా? చిన్న ఉంది. థ్రెడ్ బార్డర్. ఇదెంత? 1000. 800కి ఇస్తావా? 800కి. కలర్స్ చూపి. కలర్స్ చూపి. కొంచెం బార్డర్ డిఫరెంట్ ఉన్నది, కాంట్రాస్ట్ కలర్స్లో.
ఏ రేంజ్లో ఉంది? సో మ్యాక్సిమం కలెక్షన్స్ అన్నీ చూపించేసానండి నేను. అండ్ ఇలా బీడ్స్ కలెక్షన్స్ కూడా చాలానే ఉన్నాయి, లైక్ జెమ్స్, బీడ్స్. సో ఇవన్నీ ఒరిజినల్ అనే చెప్తున్నారు వాళ్ళు. అండ్ ఇలా మనము మొత్తం కవర్ చేసుకొని మ్యాక్సిమం ఇంకా ముందుకు వచ్చేసరికి కొన్ని బనారస్వి కూడా కనిపించాయి. సో అవి కూడా నేను ఒకసారి కవర్ చేస్తున్నాను. సో సెమీ బనారస్ అని చెప్పారు, ప్యూర్ బనారస్ కాదండి. అండ్ ఇవన్నీ వచ్చేసి టవల్స్ అనమాట, కాటన్ టవల్స్. అండ్ అగైన్ బాందిని చున్నీస్, బాందిని శారీస్ అండ్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి పాలు పొంగిస్తున్నట్టుగా డెకరేట్ చేశారు. అండ్ వీళ్ళందరూ పిట్టల దొర, సోది చెప్పే అమ్మ, వీళ్ళందరూ అనమాట. సో ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి. బోటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బోటింగ్ బుకింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. సో ఇది శిల్పారామంలో నేను ఫస్ట్ పార్ట్ వీడియో అండి. ఇది సెకండ్ పార్ట్ వీడియో కంటిన్యూయేషన్ మళ్ళీ రేపు అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ గంగిరెద్దు నాట్యం చేస్తూ ఉంటారు కదండి, అది కూడా ఉంది ఇక్కడ. సో గంగిరెద్దుని అండ్ ఇక్కడ చిన్న సెటప్ పెట్టారు, భోగి మంటలది. సో పిల్లలందరూ ఇక్కడ కొద్దిసేపు అలా ఎంజాయ్ చేశారనమాట. సో పార్ట్ 2 వీడియోలో ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. సో నేను అవన్నీ పార్ట్ 2 వీడియోలో కవర్ చేస్తాను. అది రేపు మార్నింగ్ 11 o'clockకి రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.